వర్షాలు పడుతూ వాతావరణం చల్లగా ఉంది. ఇలాంటప్పుడు మనసుకు వేడివేడిగా ఏదైనా తినాలి అనిపిస్తుంది. మనకు ఎక్కువ టైం పట్టకూడదు, టేస్టీగా ఉండాలి, క్విక్గా అయిపోవాలి, అంతే కదా. అయితే ఈ రెసిపీ ట్రై చేయండి, మీకు టైం కలిసి వస్తుంది, అలాగే రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఇక్కడ నేను 3 ఆలు అనేది పీల్ తీసేసి సన్నగా తురుముకున్నాను. చక్కగా ఇలా తురుముకున్న తర్వాత వాటర్లో 1-2 సార్లు చక్కగా కడుక్కున్న తర్వాత పక్కన పెట్టుకున్నాను. వేరొక కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, ఆవాలు, పచ్చిమిర్చి కొంచెం చిట్టుపటలాడిన తర్వాత 1 కప్ ఉప్మా రవ్వ వేసాను. అలా ఒకసారి కలిపి రుచికి సరిపడా సాల్ట్ తురిమి పెట్టుకున్నాం కదా, ఆ ఆలు కొంచెం కొత్తిమీర వేసేసి మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్ ఉప్మా రవ్వకి నేను 3 కప్పులు వాటర్ అనేది వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో అడుగు అంటకుండా చక్కగా ఇలా కలుపుతూ ఉండండి. కలపంగా బాగా చిక్కపడిపోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చిక్కబడిన తర్వాత పొయ్యి అనేది ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత చేతులకి ఆయిల్ అనేది అప్లై చేసేసి మీడియం సైజు ఉండలుగా చేసుకొని ఇలా వడలు లెక్క చేసేసుకోండి. ఎంత బాగుంటాయంటే ఈ ఆలు వడలు తిన్నా కొద్దీ ఇంకా తినాలి అనిపిస్తుందండి. మొత్తం ఇలా చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ మనం డీప్ ఫ్రైకి సరిపడా కడాయిలో ఆయిల్ అనేది వేసి నూనె బాగా కాగిన తర్వాత ఇలా ఆలు వడలు మొత్తం ఆయిల్కి సరిపడా వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు 2 వైపులో తిప్పుతూ ఫ్రై చేసేసుకోండి. వేయంగానే అస్సలు తిప్పొద్దండి, మనం రవ్వ వేసాం కాబట్టి ఇరిగిపోయే అవకాశం ఉందన్నమాట. ఫస్ట్ ఒక మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికిన తర్వాత అప్పుడు 2 వైపు టర్న్ చేసేసేయండి. మంచిగా 2 వైపులు కాలిన తర్వాత టిష్యూ పేపర్లో తీసుకొని గార్నిష్ చేసేసుకున్నాను. టేస్టీగా క్విక్గా ఆలు వడలు రెడీ అయిపోయాయి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుందన్నమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చి వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్. టేస్ట్ చేద్దామా. సో దీనికి సాస్ కానివ్వండి, చట్నీ కానివ్వండి, దేనైనా కాంబినేషన్ ఆసంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో నేనైతే కెచప్తో స్టార్ట్ చేస్తున్నాను. బాగుంది దోశ. ఆలు వడలు మనం రవ్వ వేసాం కదా, భలే క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఆలు వేసాం కదా, ఆలు కూడా భలే మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయింది. భలే ఉంది. బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఉంటా మరి, బాయ్.